హాయ్ గైస్, 6th క్లాస్ సెమిస్టర్ 2లో మనం 7th లెసన్ చదువుకున్నాం కదా, కొలుద్దాం అనే పాఠం. దాని కంటిన్యూషన్గా 8th లెసన్ చదివేసుకుందాం ఈరోజు. దుస్తులు ఎలా తయారవుతాయి? ఈ దుస్తులు ఎలా తయారవుతాయి ఈ లెసన్ ద్వారా విద్యార్థులు అంటే వాళ్ళలో అవగాహన చేసే విషయాలు ఏంటంటే, వివిధ రకాల దుస్తులకు ఉదాహరణలు చెప్తారు. దుస్తుల తయారీ గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలు అడుగుతారు. సహజ దుస్తులు, కృత్రిమ దుస్తుల యొక్క లక్షణాలను తెలియజేస్తారు. పత్తి, జనుము, దారాల తయారీ విధానాన్ని వివరిస్తారు. రకరకాల దుస్తులు తయారు చేయడంలో మానవుని యొక్క నైపుణ్యాన్ని ప్రశంసిస్తారు. కాలానుగుణంగా తగిన దుస్తులను ధరిస్తారు. ఓకే, చూద్దాం. జాను ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంది. వాళ్ళ నాన్న పట్టణంలో ఒక బట్టల దుకాణంలో పనిచేస్తాడు. ఒక ఆదివారం జాను వాళ్ళ నాన్నతో కలిసి బట్టల దుకాణానికి వెళ్ళింది. అక్కడ రకరకాల బట్టలు చూసి ఆశ్చర్యపోయింది. ఆమె నాన్నతో పాటు దుకాణంలో పనిచేస్తున్న వాళ్ళంతా బట్టలు కొనడానికి వచ్చిన వారికి వివిధ రకాల బట్టలు చూపిస్తున్నారు. బట్టల సున్నితత్వం, మందం, రంగు, కుంచుకుపోయే లక్షణాల గురించి చెబుతున్నారు. అంతేకాకుండా బట్టలను ఉతికితే సరిపోతుందా, డ్రై క్లీనింగ్ చేయించాలా అనే విషయాలతో పాటు ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలో కూడా చెప్తున్నారు. జాను కొన్ని బట్టల ధర ఎక్కువగా ఉండడం, కొన్నింటి ధర తక్కువగా ఉండడం గమనించింది. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ దారిలో నాన్నను బోలెడన్ని ప్రశ్నలు అడిగింది. అన్నీ బట్టలే కదా, ఒక్కొక్క దాని ధర ఒక్కొక్క రకంగా ఎందుకుంది? అసలు ఈ బట్టలన్నీ దేంతో తయారవుతాయి? వీటిని తయారు చేయడానికి ఏమేమి ఉపయోగిస్తారు? అన్ని రకాల బట్టలను ఒకే రకంగా తయారు చేస్తారా అంటూ ప్రశ్నించింది. జాను ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. వివిధ వాతావరణాల పరిస్థితులను తట్టుకోవడానికి మనం వివిధ రకాల దుస్తులను వాడుతాం. వివిధ వాతావరణ పరిస్థితుల నుండి రక్షించుకోవడానికి దుస్తులను మనం రక్షణ కవచంగా ఉపయోగించుకుంటాం. అంతేకాక దుస్తులను మనం అందంతో పాటు మన హోదాకు సంకేతంగా కూడా భావిస్తుంటాం. బట్టల ఎంపికలో ఒక్కొక్కరికి అభిరుచి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది పలచగా, నాజాకుగా, లేత రంగులో మెరిసిపోయే బట్టలను ఇష్టపడితే ఇంకొందరు మందంగా, గరుగ్గా, ముదురు రంగులో ఉండే బట్టలు ఇష్టపడతారు. మనం రోజువారీ ధరించుకోవడానికి ఒక రకమైన బట్టలకు, ప్రత్యేక సందర్భాల్లో ధరించడానికి మరొక రకమైన బట్టలకు ప్రాధాన్యం ఇస్తాం. అలాంటివే కొనుక్కుంటాం. బట్టలను ఎంపిక చేసుకోవడంలో వ్యక్తిగత అభిప్రాయానికి విలువ ఎక్కువగా ఉంటుంది కదూ. బట్టలు కొనుగోలులో మన రంగు, రూపంతో పాటు బట్టల ధర కూడా కారణాలుగా కనిపిస్తాయి. ఏ అవసరాలకు ఎలాంటి బట్టలు ఉపయోగించాలనే విషయాన్ని మన అవసరాలు, బట్టల స్వభావం నిర్దేశిస్తాయి. మందంగా, ముతకగా ఉండే గుడ్డను సరుకులు తెచ్చుకోవడానికి ఉపయోగించే సంచులు, బస్తాలు కుట్టడానికి ఉపయోగిస్తారు. వాటితో బట్టలు కుట్టించుకోము. కిటికీలు, తలుపులకు వేసే తెరలకు ఉపయోగించే గుడ్డ కోసం కొన్ని ఇతర లక్షణాలు పరిగణించాలి. మీ పుస్తకాల సంచి తయారు చేయడానికి ఉపయోగించే గుడ్డ ప్రత్యేకంగా ఉంటుంది. దుస్తుల తయారీకే కాకుండా జెండాలు, బ్యానర్లు, కిటికీలు, పుస్తకాల బైండింగ్లో కూడా రకరకాల గుడ్డలను ఉపయోగిస్తారు. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. రాసుకుందాం బిట్టు. లెసన్ ఏమో దుస్తులు ఎలా తయారవుతాయి, 8th లెసన్. పుస్తకాల బైండింగ్. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు.
కృత్యం కృత్యం చదువుతా, జస్ట్ వినండి. గుడ్డలతో తయారు చేసే వివిధ రకాల వస్తువులు. మీ ఇంటిలో వివిధ రకాల గుడ్డలను ఉపయోగించి తయారు చేసిన వస్తువులు ఏమేమి ఉన్నాయో వాటి జాబితా రాయండి. వాటిని నూలు, పట్టు, ఉన్ని, పాలిస్టర్, టెర్లిన్, నైలాన్ మొదలైన వాటిలో ఏవి దేనితో తయారయ్యాయో వర్గీకరించండి. మీ పట్టికలో మరికొన్ని చేర్చేందుకు ప్రయత్నించండి. మీ ఇంటిలో ఉండే పెద్దలు, ఉపాధ్యాయుల సహకారం తీసుకొని ఏ గుడ్డ ఏదో గుర్తించండి. ఒక కృత్యం అనమాట. మీ పాలిస్టర్ గుడ్డ కన్నా నూలు గుడ్డ మందంగా ఉంటుంది. నూలు గుడ్డలు ముతకగా బరువుగా ఉంటాయి. అంటే నూలు అంటే తెలుసు, కాటన్ గుడ్డలు ముతకగా బరువుగా ఉంటాయి. ఉతికిన తర్వాత నూలు బట్టలు ముడతలు పడతాయి, కుంచుకుపోతాయి. పట్టు బట్టలను తాకితే నున్నగా ఉంటాయి కదా, అలాగే ఉన్ని బట్టలను తాకితే గరుకుగా ఉంటాయి, బరువుగా కూడా ఉంటాయి. నూలు, ఉన్ని, పట్టు, పాలిస్టర్ మొదలైన గుడ్డలు చూసావు కదా, ఒక్కొక్క దాని ధర్మాలు తెలుసుకోవడానికి ప్రయత్నించు. వస్త్రాలు ఎలా తయారవుతాయి? ఏ రకమైన గుడ్డను చూసినా అది ఒకే ముక్కగా పెద్దదిగా కనిపిస్తుంది. దుస్తులు కుట్టడానికి ఉపయోగించే ఏదైనా గుడ్డను జాగ్రత్తగా పరిశీలించండి. ఏమి గమనించారు? ఇక్కడ కృత్యం 2 అని ఇంకోటి ఇచ్చారు. ఏదైనా ఒక గుడ్డ ముక్కను తీసుకోండి, భూతద్దంతో దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఒక్కొక్క దారాన్ని నెమ్మదిగా లాగండి, దానిని పరిశీలించండి. మీరు ఏమి గమనించారు? ఒక దారాన్ని తీసుకోండి, దాని చివరన వేళ్లతో నలపండి, భూతద్దంలో పరిశీలించండి. దారం చివరన మరింత సన్నని దారాల వంటివి కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒక సూది తీసుకోండి, ఈ దారాన్ని సూదిలో గుచ్చండి. సూది కన్నంలోకి దారం దూచగలరా? కష్టంగా ఉంది కదూ. సూదిలో దారం దోచడానికి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారో ఎప్పుడైనా గమనించారా? సాధారణంగా సూది బెజ్జంలో దారం మార్చడానికి దారం చివరను సన్నగా మారేలా నలుపుతారు. ఒక్కొక్కసారి నోటిలో ఉంచుకొని తడి చేస్తారు కూడా. వస్త్రంలో సన్నని దారాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ దారాలను నూలు అని కూడా అంటారు. దారం చివరను నలిపితే మరింత సన్నని పీచులు కనిపిస్తాయి. ఈ పీచులని సూది బెజ్జంలో దూరడానికి అడ్డుపడతాయి. వీటిని పీచుదారాలు లేదా దారపు పోగులు అంటారు. పీచుదారాలు లేదా దారపు పోగులు. ప్రతి గుడ్డ దారంతోనే తయారవుతుంది. నూలు దారాలతో తయారవుతాయి. నూలు దారాలు పత్తి, పీచు దారాలతో తయారవుతాయి. నూలు దారాలు ఎలా తయారవుతాయి? నూలు గుడ్డలు నూలు దారాలతో తయారవుతాయి. ఓకే, మనకు తెలుసు. కానీ నూలు దారం ఎక్కడి నుండి వస్తుంది? పత్తి నుండి. సరే, రాసుకుంటే అయిపోద్ది. నూలు దారాలు, ఇది తెలిసిన విషయమే, బట్ నోట్ చేసుకోవడం మంచిది కదా. పత్తి, పీచు దారాలతో తయారవుతాయి. పత్తి, పీచు దారాలతో తయారవుతాయి. పత్తి పీచు నుండి దారం తయారవుతుంది, దారం నుండి వస్త్రం తయారవుతుంది. దారాలు రకాలు. నూలు, ఉన్ని, పట్టు, పాలిస్టర్ మొదలైన రకాల వస్త్రాల గురించి మీకు తెలుసు. ఇవన్నీ కొన్ని రకాల దారాలతో తయారయ్యాయి. కొన్ని దారాలు పత్తి, జనుమ తెలుసు కదా, గడ్డిలాగా ఉంటుంది, మొదలైన మొక్కల నుండి తయారవుతాయి. పట్టు, ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే దారాలు జంతువుల నుండి తయారవుతాయి. నూలు, ఉన్ని, పట్టు, పాలిస్టర్ మొదలైన రకాల వస్త్రాల నుంచి తెలుసు. ఇవన్నీ కొన్ని రకాల దారాలు పత్తి, జనుము మొదలైన మొక్కల నుండి తయారవుతాయి. పట్టు, ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే దారాలు జంతువుల నుండి తయారవుతాయి. ఇలా మొక్కలు, జంతువుల నుండి తయారయ్యే దారాలను సహజమైన దారాలు అంటారు. జంతువులు, మొక్కల నుండి తయారయ్యే దారాలను సహజమైన దారాలు అంటారు. ప్రస్తుతం సహజ దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసిన దారాలతో కూడా వస్త్రాలు తయారు చేస్తున్నారు.
పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిక్ మొదలైనవన్నీ ఇలాంటివే. వీటినే కృత్రిమ దారాలు అంటారు. మొక్కలు, జంతువుల నుండి తయారయ్యే దారాలను ఏమంటారు? మొక్కలు, జంతువుల నుండి తయారైన దారాలను సహజ దారాలు అంటారు. ప్రస్తుతం సహజ దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసిన దారాలు కూడా వస్త్రాలు చేస్తున్నారు. అవి పాలిస్టర్ అని, టెర్లిన్ అని, నైలాన్ అని, అక్రికల్ అని మొదలైనవి ఇవన్నీ. వీటిని కృత్రిమ దారాలు అంటారు. రసాయన పదార్థాలతో తయారు చేసిన దారాలను ఏమంటారు? కృత్రిమ దారాలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ పాలిస్టర్ రాద్దాం ఒకసారి. రసాయన పదార్థాలతో తయారు చేసిన దారాలను కృత్రిమ దారాలు అంటారు. దారాలు అంటారు. ఈ దారాలతో తయారు చేసే వస్త్రాలు ఎగ్జాంపుల్స్ రాద్దాం. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిక్. మీకు తెలుసా, ఆది మానవులు చెట్ల ఆకులు, బెరళ్ళు, జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు కదా. పూర్వకాలంలో లోహాలతో కూడా దుస్తులు తయారు చేసేవారు. యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుములాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు. ఇలాంటి దుస్తులను చారిత్రాత్మక వస్తు ప్రదర్శనశాలల్లోనూ, టెలివిజన్ కార్యక్రమాల్లోనూ చూడవచ్చు. ఇక్కడ వస్త్రాలు లక్షణాలు. కొన్ని సహజ, కృత్రిమ గుడ్డ ముక్కలను సేకరించండి. కింది పట్టికలో సూచించిన లక్షణాలను పరిశీలించండి. నీటిని పీల్చుకునే స్వభావం ఎక్కువ, తక్కువ. సహజ వస్త్రానికి నీటిని పీల్చుకునే స్వభావం ఎక్కువ, కృత్రిమ వస్త్రానికి తక్కువ. ఆరడానికి పట్టే సమయం సహజ వస్త్రానికి ఎక్కువ, కృత్రిమ వస్త్రానికి తక్కువ. కాలిస్తే వచ్చే సువాసన పెట్రోలియం వాసన. ఇది మండించిన తర్వాత మిగిలినది బూడిద, ముళ్ళు. సాగే గుణం ఎక్కువ, తక్కువ. నునుపుదనం సహజ వస్త్రానికి తక్కువ, దీనికి ఎక్కువ. ఇది టెక్స్ట్ బుక్ తీసుకున్న అమ్మాయి ఇవన్నీ కంప్లీట్ చేసిందండి. వస్త్రాల నునుపుదనం, అవి ఆరడానికి పట్టే సమయం మధ్య ఏదైనా సంబంధాన్ని గుర్తించావా? కాలినప్పుడు బురదగా మారిన వస్త్రాలు ఏమిటి? పట్టు వస్త్రాలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా, మందంగా ఉంటాయి. కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. సహజమైన దారాలు. పత్తి, జనుమ, ఉన్ని, పట్టులను సహజమైన దారాలుగా పేర్కొంటారు. సహజమైన దారాలకు ఉదాహరణ ఏంటి? పత్తి, జనుము, ఉన్ని, పట్టు. గుర్తుపెట్టుకుంటారు కదా, ఒకవేళ రాసుకుంటే రాసుకోండి. పత్తి, జనుమ, ఉన్ని, పట్టు సహజమైన దారాలను పేర్కొంటారు. ఈ విభాగంలో మనం పత్తి, జనుమ దారాల గురించి వివరంగా తెలుసుకుందాం. పత్తి మనకు
పత్తి కాయల నుంచి లభిస్తుంది. సాధారణంగా నల్లరేగడి నేలలో పత్తి పంట పండుతుంది. ఏ నెలలో పత్తి పంట? నల్లరేగడి నేలలో. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి అడిగారండి. పత్తి పంట ఎక్కువగా ఏ నెలలో పండుతుంది? నల్లరేగడి నేలలో. అది కూడా రాసుకోండి బిట్టు. మన రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం జిల్లాలో పత్తి విస్తారంగా పండుతుంది. ఈ బిట్ రాయాలి. సార్ అప్పుడు డిఎస్సి క్లాస్ చెప్పేటప్పుడు సార్ కూడా పత్తి బాగా పండే ప్రదేశం గుంటూరు, ప్రకాశం జిల్లాలో. పత్తి విస్తారంగా పండే ప్రదేశాలు మన రాష్ట్రంలో ప్రదేశాలు ఇన్ ఏపీ గుంటూరు, ప్రకాశం జిల్లా. ఇది ఏ నెలలో ఎక్కువగా పండుతుందో ఒకసారి అది కూడా రాసేసుకున్నాం. నల్లరేగడి నేలలో పత్తి పంట పండిస్తారు. ఆంధ్రప్రదేశ్ పటంలో పత్తి పండే ప్రాంతాలను గుర్తించి మీ నోట్ పుస్తకంలో రాయండి. తర్వాత ఇక్కడ కృత్యం ఇచ్చారు, చదువుతా. పత్తి దారాల తయారీ. మీ చుట్టుపక్కల లేదా పొలాలలో నుండి పత్తి కాయలను సేకరించండి. కాయల్లో తెల్లటి దూది ఉంటుంది. దూదిలో నుంచి గింజలను వేరు చేయండి. కొంచెం దూదిని తీసుకోండి. దాన్ని భూతద్దంతో కానీ మైక్రోస్కోప్ కింద ఉంచి కానీ పరిశీలించండి. ఏం గమనించారు? సన్నని వెంట్రుకల వంటి వాటిని చూశారు కదా, వీటిని పత్తి దారాలు లేదా పత్తి పీచు దారాలు అంటారు. పత్తికాయలు బాగా పండిన తరువాత పగిలిపోయి విచ్చుకుంటాయి. ఈ దశలో మనకు తెల్లగా ఉండే పత్తి కనిపిస్తుంది. ఇది అతి సన్నని దారాలుగా ఉంటుంది. కాయల నుంచి పత్తిని తీసేస్తారు. తర్వాత దీనిలో నుంచి దూదిని, గింజలను వేరు చేస్తారు. ఇలా దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ బిట్. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. పత్తికాయల నుంచి గింజలను తొలగించిన తరువాత పత్తి పోగులను సేకరిస్తారు. ఈ పత్తి పోగులను శుభ్రపరిచి కడిగి దువ్వుతారు. ఇలా సేకరించిన పోగులతో నూలు దారం తయారు చేస్తారు. పత్తి దూది నుండి గింజలను వేరు చేయడాన్ని ఏమంటారు? పత్తికాయ నుండి తీసిన దూదిని, ఆ దూది నుండి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. ఇలా రాద్దాం. తీసిన దూదిని ఆ దూది నుండి గింజలను వేరు చేయడాన్ని ఏంటి? జిన్నింగ్ అంటారు. జిన్నింగ్ మాకు డిఎస్సి కోచింగ్కి వెళ్ళినప్పుడు అమీన్గఢ్లో సారు ఒక్కొక్క పదం ఎన్నిసార్లు పలికిచ్చేవాళ్ళు. అసలు ఎంత ఎంటర్టైన్మెంట్గా. ఎంటర్టైన్మెంటే క్లాసే సబ్జెక్ట్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు అనమాట. అసలు అలసిపోయే వాళ్ళమే కాదు. అంత అరచి అంత చెప్పినా కానీ ఈజీగా అర్థమయ్యే వేళ చెప్తారు. తర్వాత పత్తికాయల నుంచి దూదిని తీసి గింజలను ఏరివేయడం. కొంత దూదిని ఒక చేతితో తీసుకోండి. మరొక చేతి చూపుడు వేలు, బొటన వేలుతో
కొద్దిగా దూదిని పట్టుకొని మెల్లగా లాగండి. దాన్ని పురిపెడుతూ లాగండి. దూది దారంగా రావడాన్ని గమనిస్తారు. ఇది గట్టిగా ఉంటుందా ఉండదా? ఇలా తయారు చేసిన దారం వస్త్రాలు నేయడానికి తగినంత గట్టిగా ఉండదు. చేతితో వడికిన దారం గట్టిగా ఉండదు కాబట్టి తక్కిలి, పటం, 5 వంటి పరికరాలను ఉపయోగిస్తారు. ఇదిగోండి ఇదంట తక్కిలి అంట. వస్త్రాలను నేయడానికి తగినంత ఇలా తయారు చేసిన దారం వస్త్రాలు నేయడానికి తగినంత గట్టిగా ఉండదు. చేతితో వడికిన దారం గట్టిగా ఉండదు కాబట్టి తకిలీ వంటి పరికరాలను ఉపయోగిస్తారు. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కాలంలో ఇలాగే దారాన్ని వడికేవారు. దారాన్ని వడకడానికి ఉపయోగించే పరికరం పేరు ఎన్నో బిట్టు 8. దారాన్ని వడకడం కోసం ఉపయోగించే పరికరం పేరు తక్కిలి. తక్కిలి అనే పరికరం చూడండి, ఇదే తక్కిలి అనే పరికరం. తక్కిలి లాగే చరక లేదా రాట్నం కూడా ఉపయోగించి దారాన్ని వడుకుతారు. తక్కిలి ఇంకోటి ఇక్కడ రాసేసుకుందాం. తక్కిలి, చరక లేదా రాట్నం. పరికరాలు అని పెట్టుకుందాం. పరికరాల పేర్లు తకిలీ, చరక లేదా రాట్నం. ఇలా దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం అంటారు. ఇలా దూది పీచుని ఉపయోగించి దారాలను తయారు చేయడాన్ని వడకడం అంటారు. దీన్నే స్పిన్నింగ్ అంటారు. స్పిన్నింగ్. ఈ బిట్స్ అన్నీ రాపిచ్చారండి సార్ అప్పుడు మమ్మల్ని. దూది పీచును ఉపయోగించి ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం స్పిన్నింగ్ అంటారు. స్పిన్నింగ్ అంటారు. ఈ దారాలను వివిధ రకాల రంగుల్లో ముంచిన తర్వాత రసాయనాలతో పూత వేస్తారు. తర్వాత ఈ దారాలు వస్త్రాలు నేయడానికి వీలుగా దృఢంగా తయారవుతాయి. ఇదే విధంగా గోగునార, వెదురుల నుంచి కూడా దారపు పోగులు తయారు చేస్తారు. గోగునార ప్లస్ వెదురులతో కూడా అంట దారపు పోగులు తయారు చేస్తారు. జనుమ మరియు అవిసెల నుండి కూడా లభించే దారపు పోగులతో వస్త్రాలు తయారు చేస్తారు. వీటిని నూలు వస్త్రాలతో పోల్చితే తక్కువగా తయారు చేస్తారన్నమాట. మీకు తెలుసా, మన రాష్ట్రంలో పత్తి విస్తారంగా పండుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో ఎక్కువ పత్తి విస్తారంగా పండుతుందని ఇచ్చారనుకోండి బిట్టు. మనది తర్వాత కేరళ, ఇంకోటి ఏదైనా పశ్చిమ గోదావరి కానీ తూర్పుగోదావరి, ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తే మన రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. పత్తి ఎక్కువగా పండే రాష్ట్రం. పత్తి ఎక్కువగా పండే రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఏంటి? గుంటూరు, ప్రకాశం. పొలాల్లో పత్తి కాయలు కోయడంలో పిల్లలతో పని చేయిస్తుంటారు. ఇలా బాల కార్మికులుగా మారుతున్న పిల్లలను కాపాడడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. పిల్లలు బలవంతంగా ఎందుకు బాల కార్మికులుగా మారుతున్నారో ఆలోచించండి, పరిష్కారాలు సూచించండి. దారాల నుండి వస్త్రాలు. దూది నుండి వడికిన దారాలను వస్త్రాలు నేయడానికి ఉపయోగిస్తారు. తకిలీలు, రాట్నాలతో వడికిన దారాన్ని నిలువు, పొడుగు, అడ్డు, పేక వరుసలో అమర్చి మగ్గాలతో వస్త్రాలు నేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టండి. నిలువుగా వేసే నిలువు దారాలనేమో పడుగు అని, అడ్డు దారాలనేమో పేక అని అంటారు. దూది నుండి వడికిన దారాలను నేయడానికి ఉపయోగిస్తారు కదా. తక్కిలీలు, రాట్నాలతో వడికిన దారాన్ని నిలువుగా వడికిన దారాన్నేమో పడుగు అని, అడ్డుగా నేసిన దారాలనేమో పేక అని అంటారు. వరుసలో అమర్చి మగ్గాలతో వస్త్రాలు నేస్తారు. ఇలా పడుగు, పేక అనే 2 వరుసల దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు. ఈడ ఒక బిట్ రాయాలి. వస్త్రాలు నేసేటప్పుడు లేదా వస్త్రాలు నేసేటప్పుడైనా రాసుకుందాం ఈ భాషలోనే. నేసేటప్పుడు నిలువుగా వేసే దారాలను పడుగు అంటారు. పడుగు మరియు అడ్డంగా వేసే దారాలను పేక అంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్ అనండి. నేను ఇంపార్టెంట్ బిట్సే రాస్తున్నాను. ఇలా పడుగు, పేక అనే 2 వరుసల దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు. ప్రస్తుతం యంత్రాలను ఉపయోగించి నేత నేయడం ద్వారా వస్త్రాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. ఇళ్లల్లో ఏర్పాటు చేసుకుని చేతితో నేత నేయడానికి వీలుగా ఉపయోగించే వాటిని చేనేత మగ్గాలు అంటారు. తెలుసు కదా మనకి, ఇంట్లో చేతితో నేసే వాటిని చేనేత మగ్గాలు అంటారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు. చేత్తో నేసే నేతాలను చేనేత మగ్గాలని, విద్యుత్ సహాయంతో నడిచే యంత్రాలను మరమగ్గాలు అని అంటారని తెలుసు కదా. లేదా రాసుకోండి. ఈ 2 బిట్లు కూడా రాసేసుకోండి. చేత్తో అంటే ఆటోమేటిక్గా చేనేత మగ్గాలని మనకు అర్థమైపోద్ది. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను ఏమంటారు? మరమగ్గాలు అంటారు. దారపోగుల నుండి వస్త్రాల వరకు ఇది యారో మార్క్స్ ఇచ్చారు చూడండి. పత్తికాయ నుండి పత్తి తీసి పత్తి నుండి పత్తి గింజలను వేరు చేయడాన్ని ఏమనుకున్నాము? జిన్నింగ్ అనుకున్నాం కదా. దీని నుంచి దారాన్ని నూలుపోగులు లాంటి దారాలు తీస్తాము. తర్వాత శుభ్రపరిచి, తర్వాత కడిగి, తర్వాత వాటిని దువ్వి, తర్వాత వడుకుతారు, తర్వాత వాటిని దారంగా తీస్తారు, తర్వాత నేస్తారు. అప్పుడు వస్త్రం అనేది అవుతుంది. మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, మంగళగిరి వంటి ప్రదేశాలు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. కలంకారీ అనేది ఒక రకమైన చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ అన్నమాట. కలంకారీ అనేది ఏంటి? ఒక రకమైన చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ. నేను శారీస్ అమ్ముతానండి. శారీస్ డ్రెస్సులు కూడా అమ్ముతా, నైటీస్ కూడా అమ్ముతా, ఫాల్స్, లైనింగ్స్ అంటే జస్ట్ రీసెల్లర్గా వర్క్ చేస్తాను అనమాట ఇంట్లోనే. నా దగ్గర కూడా ఈ క్లాత్స్ గురించి తెలుసు నాకు కొంచెం బాగా. అదే ఇప్పుడు ఫేమస్ ఏంటో చెప్పనా?
అందరూ నైటీలు 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 అని చెప్పేసి ఇంకా 24 అవర్స్ ఇంట్లో నైటీలతోనే ఉంటున్నారు కదా. ఇక కలంకారీ నైటీలని, ఒప్పాడ నైటీలని, వెంకటగిరి నైటీలని, ఇంకా అన్ని మోడల్స్లో నైటీలు తయారు చేపిస్తున్నారు అనమాట. కలంకారీ నైటీలని ఈ మధ్య వచ్చినాయి, చాలా రేట్ ఎక్కువండి అవి. ఒక నిమిషం వెయిట్ చేస్తారా? మీకు అంటే ఆ శారీ చూపించాలని ఉంది. మంగళగిరి శారీస్ ఎలా ఉంటాయా అవి చూపిద్దాం అనుకుంటున్నాం. సరేలేండి, ఎందుకులేండి ఈ లెసన్లో ఇవన్నీ. కానీ సరే, మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, మంగళగిరి వంటి ప్రదేశాలు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. కలంకారీ అనేది ఒక రకమైన చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ. మచిలీపట్నం పెడన కలంకారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. మచిలీపట్నం తివాచీ పరిశ్రమకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న పారాగ్రాఫ్లోనే చాలా బిట్స్ ఉన్నాయండి. నేను మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను అండి. మంగళగిరి పట్టు చీర ఉంది నా దగ్గర, అది చూపిస్తా. రెండు ఉన్నాయి మంగళగిరి పట్టు చీరలో. అసలు ఎలా ఉంటాయో చూద్దురు. మామూలుగా చేనేత వస్త్రాలంటే చాలా బాగుంటాయి అన్నమాట. మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. మన రాష్ట్రంలో కూడా చేనేత పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందింది. గుర్తుపెట్టుకోండి. అంటే మన రాష్ట్రం చేనేత పరిశ్రమకు అభివృద్ధి కాదా అని అడిగితే అభివృద్ధి అని చెప్పండి. ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, మంగళగిరి వంటి ప్రదేశాలు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, మంగళగిరి. ఓకేనా? ఎన్ని? 1 2 3 4 5 6. ఈ ఆరు ప్రదేశాలు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి అనమాట. గుర్తుపెట్టుకోండి. ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, మంగళగిరి. ఓకేనా? ఇవి చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి అనమాట, ఈ ప్రాంతాలు, ఈ ఊర్లన్నీ. తర్వాత కలంకారీ అనేది ఒక రకమైన చేతి ముద్రిత నూలు అనమాట. ఇది ఒక రకమైన చేత్తో ముద్ర వేసే ఒక నూలు అనమాట. తర్వాత వస్త్ర పరిశ్రమ, నూలు వస్త్ర పరిశ్రమ. కలంకారీ అనేది ఒక రకమైన చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ అనమాట కలంకారీ అనేది. మచిలీపట్నం పెడన కలంకారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి. కలంకారీ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఏమిటి? మచిలీపట్నం, పెడన. రాసుకోండి బిట్. ఇక్కడ కలంకారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. ఏంటి? మచిలీపట్నం, బందర్ అంటారు కదండి. మచిలీపట్నం, తర్వాత పెడన. వావ్, కలంకారీ వస్త్రాలు అన్నమాట. మచిలీపట్నం, పెడన. తర్వాత మచిలీపట్నం తివాచీ పరిశ్రమకు కూడా ప్రసిద్ధి చెందింది అన్నమాట. తివాచీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. తివాచీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మచిలీపట్నం. ఓకే. జనపనార. మీరు ఎప్పుడైనా గోనె సంచులు చూసారా? ఎక్కడ చూసారు? వడ్లు, మిరపకాయలు, ఇతర వాణిజ్య పంటలను రైతులు గోనె సంచుల్లో నింపి ఉంచుతారు. గోనె సంచులను మందంగా ఉండే జనపనారతో తయారు చేస్తారు. గోనె సంచులు బరువైన వస్తువులను మోయడానికి అనువుగా ఉంటాయి. జనపనార ఎలా తయారవుతుందో మీకు తెలుసా?
ఇది పత్తి నుండి నూలు తయారు చేయడం లాంటిదేనా, ఏమైనా తేడా ఉంటుందా? పత్తిలాగే జనపనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని బంగారు దారం అని కూడా పిలుస్తారు. జనపనారను బంగారు దారం అని పిలిచే దారం ఏమిటి? ఎలా రద్దండి బిట్టు? జనపనార నుండి తీసిన దారాన్ని తీసిన దారాన్ని డాష్ దారం అని కూడా అంటారు. దారాన్ని బంగారు దారం అని కూడా అంటారు. లేదా మీరు వేరే విధంగా బంగారు దారం అని దేనిని అంటారు అని కూడా రాసుకోవచ్చు, జనపనార దారాన్ని. ఓకేనా? అయితే ఈ జనపనార దారాలు పత్తి దారాల్లా ఉండవు. ఇవి గట్టిగా దృఢంగా గరుకుగా ఉంటాయంట. ఇవి ఎలా ఉంటాయి? గట్టిగా దృఢంగా గరుకుగా ఉంటాయి. జనపనార తయారు. జనుము దారాలను జనప మొక్కల కాండం నుండి తయారు చేస్తారు. జనప మొక్కలు చూసారండి మీరు? నేను చూశాను. పూతకు వచ్చిన బాగా పెరిగిన జనుము మొక్కల కాండాలను కోసి కొన్ని రోజుల పాటు నీటిలో నానబెడతారు. ఇలా నానటం వల్ల కాండం మీద ఉండే బెరడు చీకిపోతుంది. దీన్ని వేరు చేసి యంత్రాలతో దువ్వి కడిగి శుభ్రం చేస్తారు. ఒక గోనె సంచిని సేకరించండి. దానిలో నుండి ఒక దారాన్ని లాగండి. భూతద్దం కింద దారాన్ని పెట్టి పరిశీలించండి. జనపనార దారం సన్నని దారాలతో తయారైనట్టుగా గమనిస్తారు. దారాలు ఎలా కనిపిస్తున్నాయో పరిశీలించండి. వీటిని నూలు దారాలతో పోల్చండి. మీకు తెలుసా, భారతదేశంలో జనపనార పంట ఎక్కువగా 7 రాష్ట్రాల్లో పండిస్తారు. అవి పశ్చిమ బెంగాల్ అనుకుంటా. ఇది బంగాల్ ఉంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, త్రిపుర మరియు మేఘాలయ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నందే 50% పైగా జనపనార ఉత్పత్తి అవుతుంది. ఇది ఇంపార్టెంట్ ఈ బాక్సు. భారతదేశంలో జనపనార పండించే రాష్ట్రాలు ఎన్ని? భారతదేశంలో జనపనార పండించే రాష్ట్రాలు ఎన్ని? 7 రాష్ట్రాలు. అవి ఇలా రాసుకోండి, బాగా గుర్తుంటుంది. అవి పశ్చిమ బెంగాల్, 2 అస్సాం, 3 ఒడిస్సా, 4 బీహార్, 5 ఉత్తరప్రదేశ్, 6 త్రిపుర, 7 మేఘాలయ. ఈ రాష్ట్రాల్లో అధికంగా ఇంకా 50% పైగా పెంచేది ఏంటో తెలుసా? పశ్చిమ బెంగాల్ అన్నమాట. ఫస్ట్ స్థానంలో ఉంది కదా. ఈ రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఒక్క పశ్చిమ బెంగాల్లోనే పశ్చిమ బెంగాల్లో 50% పైగా, 50% పైగా పండిస్తారు, ఉత్పత్తి అవుతుంది. పైగా జనపనార ఉత్పత్తి అవుతుంది. కొబ్బరి పీచుతో తయారయ్యే ఉత్పత్తులు. భారతదేశంలో గ్రామీణ పరిశ్రమలో కొబ్బరి పీచు పరిశ్రమ ఒకటి. ఇది ప్రధానంగా కేరళ,
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఉంది. భారతదేశంలో గ్రామీణ పరిశ్రమల్లో కొబ్బరి పీచు పరిశ్రమ ఒకటి. ఇది ప్రధానంగా కేరళ. అవును, కేరళలో కొబ్బరి చెట్లు ఫుల్ ఉంటాయి. ఎందుకంటే నాకు ఎలా తెలుసు అంటే, నేను కేరళ వెళ్ళలేదు ఎప్పుడు. ఇక్కడ మేము చర్చికి వెళ్ళే పాస్టర్ వాళ్ళది కేరళనే అనమాట. సో పాస్టర్ చెప్పారు అక్కడ కొబ్బరికాయలు, తర్వాత ఇవి ఉంటాయి కదా, అయ్యండి చెక్క, లవంగాలు, తర్వాత యాలకులు, స్పైసెస్ అవి ఎక్కువ పండుతాయంట. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఉంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. కొబ్బరి పీచు తయారు చేసే రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మన ఏపీ కూడా, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 5 లక్షల మంది చేతి వృత్తుల వారికి ఆదాయ వనరు కల్పిస్తుందన్నమాట ఇది. కొబ్బరి పీచు పరిశ్రమల్లోని కార్మికులు మహిళలు సుమారు 80% మంది ఉంటారు. కొబ్బరి పీచు పరిశ్రమల్లో మహిళలు ఎంత శాతం మంది ఉంటారు? 80% మంది. బిట్టు కూడా నోట్ చేసుకోండి. వీడియో బాగా లెంత్ అయిపోతుందండి, అందుకే నేను అన్నీ రాసి చూపించలేకపోతున్నా. రాసేస్తా, ఇంకెంతో లేదు లెసను. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కొబ్బరి పీచు పరిశ్రమలలోని కార్మికులలో మహిళలు సుమారు 80% ఉంటారు. అంటే ఎక్కువ మహిళలే చేస్తారనమాట ఈ కొబ్బరి పీచు పరిశ్రమలు. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 5 లక్షల మందికి కూడా చేతి వృత్తిగా ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎలాగైనా అడగవచ్చు. గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు కొబ్బరి పీచు పరిశ్రమ ఉంది, ఈ ప్రాంతాలకి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఉంటుంది కదా. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సుమారు ఎంతమందికి చేతి వృత్తులుగా ఉంటుంది అని కూడా అడగవచ్చు. 5 లక్షల మంది. బిట్టు కూడా నోట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. నేను కూడా నోట్ చేసుకుంటా. చూడండి, ఇక్కడ కొబ్బరి పీచు, కొబ్బరి పొట్టు, కొబ్బరి తాడు. మార్నింగేనండి కొబ్బరి పొట్టు, కోకోనట్ పీట్ అంటారు కదా దీన్ని. దీంతో జామ మొక్క ఒకటి వేసాను పొద్దునే, జామకాయల మొక్క. కొంచెం కోకోనట్ పీస్ గుంటదవి, కొంచెం కోకోనట్ ఇది వేసి జామ మొక్క పెట్టి మళ్ళీ కొంచెం పైన వేసి ఇంకా మట్టేసి వేసాను పొద్దునే జామ మొక్క ఒకటి. కొబ్బరి పీచు వల్ల ఉపయోగాలు అంటే ఎందుకు చెప్పానంటే, మట్టి లేకపోయినా కానీ ఈ కోకోనట్ పీట్తో మొక్కల్ని పెంచుకోవచ్చు. అదే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మట్టి వాడరు కదా ఎక్కువ, కుండీల్లో ఈ కోకోనట్ పీటే వేసుకొని మొక్కలు పెంచుకుంటారు. తెలిసే ఉంటుంది మీ అందరికీ. కొబ్బరి పీచు వల్ల ఉపయోగాలు. కొబ్బరి పీచు పురాతన కాలం నుండి వాడుకలో ఉంది. కొబ్బరి పీచును వ్యవసాయ, గృహ ప్రయోజనాల కోసం, నేల కోతను నివారించడానికి ఉపయోగిస్తారు. పుట్టగొడుగులు పెంచడానికి కొబ్బరి పీచును ఒక ఆధార పదార్థంగా ఉపయోగిస్తారు. ఇది పుట్టగొడుగులు పెంచడానికి కూడా ఈ పీచునే రాసుకుందండి ఒకసారి. ఈ బిట్టు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. కొబ్బరి పీచును పుట్టగొడుగులు పెంచడానికి ఒక ఆధార పదార్థంగా ఉపయోగిస్తారు. పుట్టగొడుగుల పెంపకానికి. గోధుమ రంగు పీచును బ్రష్లు, డోర్ మ్యాట్లు, పరుపులు, సంచుల తయారీకి ఉపయోగిస్తారు.
తెలుసు కదా మనకి, మన ఇంట్లో వాడుతూ ఉంటాం కదా డోర్ మ్యాట్స్, పరుపులు కొబ్బరి పీచుతోనే కదా. చేపలు అల్లుదాం. కొబ్బరి ఆకులను లేదా వేరు వేరు రంగుల కాగితపు చీలికలను తీసుకోండి. కొబ్బరి ఆకుకు ఉన్న ఈనెను తీసివేసి ఆకును రెండుగా చేయండి. ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా ఆకులను అమర్చండి. ఇంకొక ఆకుని తీసుకొని పేర్చి ఆకులు ఒకసారి పైకి ఒకసారి కిందికి వచ్చేలా అడ్డంగా దోచండి. నవారు మంచం అల్లినట్లు ఇలా ఆకులన్నీ దోచండి. చివరికి మీరు చదునుగా ఉండే చాప తయారవుతుంది. ఇదే విధంగా రంగు కాగితాలు ఉపయోగించి కూడా అల్లండి. ఇది నాకు వచ్చండి అల్లడం. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్లు ఉంటాయి 2 పెద్దవి. ఇక వేసవి సెలవులకు వెళ్ళినప్పుడల్లా చిన్నప్పుడు ఈ పనులే చేసేది. మీకు తెలుసా, మనమంతా వివిధ రకాల అవసరాల కోసం పాలిథిన్ సంచులను ఉపయోగిస్తున్నాం. పాలిథిన్ సంచులు విచ్ఛిన్నమై మట్టిలో కలిసిపోవు. మనం పర్యావరణాన్ని రక్షించాలంటే పాలిథిన్ సంచులకు బదులుగా సహజ దారాలతో తయారైన సంచులను వాడాలి. అవునండి, చాలా వరకు ఆల్మోస్ట్ అందరు కంట్రోల్ అయ్యారులేండి ఈ పాలిథిన్ కవర్లు వాడడం అనేది. ఆల్మోస్ట్ అందరూ. ఎందుకంటే అవేర్నెస్ బాగా కల్పించారు జనాల్లో కూడా. ఏంటంటే అవును వాడకూడదు అనే ఒక అవేర్నెస్ వచ్చేసి చాలామంది కంట్రోల్ చేశారు. ఇప్పుడు మార్కెట్స్లోకి కూరగాయలకి వెళ్ళినా లేకపోతే ఏదన్నా ఫ్రూట్స్ షాప్స్కి వెళ్ళినా కానీ మ్యాక్సిమం బుట్టలు కానీ లేదంటే ఇట్లాంటి సంచులు, నార్మల్ సంచులు తీసుకొచ్చుకుంటున్నారు. ప్లాస్టిక్ అయితే లేదు, మ్యాక్సిమం లేదు, అసలు లేదు అని చెప్పట్లా, మ్యాక్సిమం లేదు నేను చూసినంత మట్టుకు. మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ ఇక్కడైతే మేము మ్యాక్సిమం క్లాత్తో తయారు చేసిన సంచులే వాడుతున్నారు. ఓకే, లెసన్ అయితే అయిపోయింది. కీలక పదాలు: దుస్తులు, దారపు పోగులు, వస్త్రాలు, ముతక వస్త్రం, సహజ దారాలు, కృత్రిమ దారాలు, ఏరివేయడం, జిన్నింగ్, వడకడం, నూలు, నేత నేయడం, చేనేత మగ్గం, మరమగ్గం. మనం ఏం నేర్చుకున్నాం? పత్తి, ఉన్ని, పట్టు, జనుమ మొదలైన దారాల మొక్కలు జంతువుల నుంచి తయారవుతాయి. వీటిని సహజ దారాలు అంటారు. రసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన వాటిని కృత్రిమ లేదా సింథటిక్ దారాలు అంటారు. సన్నని పీచులు వంటి వాటిని దారపు పోగులు అంటారు. వీటి నుండి దారం తయారవుతుంది. ఈ దారాలతో వస్త్రాలను నేస్తారు. పత్తికాయ దూది నుండి పత్తి దారం తయారవుతుంది. జనుము కాండంతో జనపనార తయారు చేస్తారు. పత్తికాయల నుండి గింజలు తీసి దూది వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. దూదిని పీచును ఉపయోగించి నూలు దారాలను తయారు చేయడాన్ని వడకడం అంటారు. మరమగ్గాలు, చేనేత మగ్గాల ద్వారా వస్త్రాలను నేస్తారు. కృత్రిమ దారాలు మండించినప్పుడు ఘాటైన వాసన వస్తుంది. పీచు దారం వస్త్రం. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. జనప ఇదేంటి డాష్ పీచు దారంను బంగార దారం అంటారు. జనప దారాన్ని. సహజ దారాలకు, పోగులకు ఉదాహరణ నూలు, ఉన్ని, పట్టు. కృత్రిమ దారపు పోగులను గుర్తించండి. ఇవ్వండి, కృత్రిమ దారపు పోగుల నూలు, కృత్రిమ సారీ నాకు రసాయన కదా. కృత్రిమ అంటే మనం చేత్తో నేసుకునే వాటిలో, అంటే కృత్రిమంగా మనం తయారు చేసేవి కదా. ఎస్, ఉన్ని, అక్రిలిక్, జనపనార. ఎస్, ఇవన్నీ కృత్రిమంగా తయారు చేసేది. నూలు వడకడానికి ఉపయోగించే సాధనం తక్కిలి. ఇంకోటి కొన్ని ఉన్నాయి కదా, అవి ఇక్కడ రాయలేదు. తర్వాత రాట్నం, తక్కిలి, రాట్నం అని చూసాం కదా. దారం నుంచి వస్త్రం తయారు చేసే ప్రక్రియ నేయడం. దారం నుంచి వస్త్రం తయారు చేసే ప్రక్రియనే నేయడం అంటారు. వస్త్రాలు నేయడం అంటారు. ఇక్కడ వీళ్ళు ఆన్సర్ తప్పు పెట్టారు. జిన్నింగ్ అంటే ఏంటి? పత్తి గింజల నుండి పత్తి నుండి పత్తి గింజలను వేరు చేయడం జిన్నింగ్ అంటారు. ఈ వేరు చేసిన దాన్ని దారాలుగా మార్చడం వడకడం అంటారు. వడికిన దారాలనే వస్త్రాలుగా చేసేదాటిని నేయడం అంటారు. ఓకేనా. జనపనార లభించే మొక్క భాగమా? కాండం నుంచి, దాని కాండం ఉంటుంది కదా జనపనార, అది.
ఓకే, లెసన్ అయితే అయిపోయిందండి. తర్వాత ఏంటి, జీవుల ఆవాసం అంట. పత్తి బాగుంది కదా లెసన్, ఇంట్రెస్టింగ్గా. దుస్తులు ఎలా తయారవుతాయి అనే లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిట్స్ కూడా మనకి అన్నీ చూసారు కదా, అంతా నోట్ చేసుకున్నారు కదా అందరూ. ఇంకా నేను రాసిన బిట్లే కాదండి, మీకు ఇంకా ఏమన్నా బిట్లు ఇంపార్టెంట్ అనిపించినా, ఇంకా నేను రాసుకోలేని ఏమన్నా ఉన్నా కానీ మీరు చెప్పండి. ఇంపార్టెంట్ అనిపిస్తే ఇంకా బిట్స్ అవి కూడా రాసుకోండి. నేను మీకు ఒకటి చూపిస్తా అన్నాను కదా, మంగళగిరి పట్టు చీర చూపిస్తానండి, ఒక్క నిమిషం. ఇదిగోనండి మంగళగిరి పట్టు చీరలు ఇవి. ఇదొకటి, దీని కాస్ట్ ఎంతో తెలుసా? 2000 రూపీస్ అండి. ఇది చేనేతతో నేసినవి, చేతితో. జస్ట్ వచ్చింది కాబట్టి సందర్భం చూపిస్తున్నానండి. నేను శారీస్ అమ్ముతానని చెప్పాను కదా, ఇవన్నమాట. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి, అసలు ఫినిషింగ్ అయినా కానీ ఇవి ఎంత బాగున్నాయి. సో ఓకేనండి, ఇక ఇంతటితో లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం తర్వాత నెక్స్ట్ లెసన్లో కలుసుకుందాం. మీరు నా కంటెంట్ కానీ మీకు నచ్చితే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చి మీకు యూజ్ అయితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ కంటెంట్ అవసరం ఉంటే, ఎవరైనా టెట్కి కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ కంటెంట్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.